సార్, శ్రీనటి కాదంబరి జత్వాని విషయంలో వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డికి ఏమైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు అకాలంగా వరదలు వచ్చినాయి కాబట్టి ఆ విషయం మరుగున పడిపోయిందండి. అంటే ఇది ఏ సందర్భంలో చేశారు అని అంటే, ఈ రోజున వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు, అంటే మాజీ ముఖ్యమంత్రి సోదరి, మరి మాజీ ముఖ్యమంత్రికి కుమార్తె కూడా. ఆమె కడపలో సంచలన వ్యాఖ్యల కలెక్టర్కి ఒక వినతి పత్రం ఇచ్చారు. అదేంటంటే కడప స్టీల్ ప్లాంట్ని పునరుద్ధరించాలి, దాన్ని పునరుద్ధరించడం ద్వారా వేల మందికి ఉద్యోగాలు వస్తాయి, అక్కడ ఉపాధి అవకాశాలు వస్తాయి అనేది ఒక ప్రధానమైన రిప్రజెంటేషన్ ఆయన ఇవ్వటం జరిగింది. ఇన్ని బాధల్లో కూడా ఆమె పనిచేసింది. అయితే అప్పుడు జరిగిన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఆ కడప స్టీల్ ప్లాంట్లో మరి వైఎస్ రాజశేఖర రెడ్డి పునాది రాయి వేశాడు. తర్వాత వచ్చేసి అప్పుడు బ్రాహ్మణి స్టీల్స్ అని ఆయన వేశాడు ఓబులాపు. తర్వాత మరి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా దాన్ని రద్దు చేసి కడప స్టీల్ ప్లాంట్ అని చెప్పి ఆయన కూడా ఒక పునాది రాయి వేశారు వేరేది. అయితే మళ్ళీ దాన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చి రద్దు చేసి దాన్ని మళ్ళీ ఇంకొక స్టీల్ ప్లాంట్ లిబర్టీ, ఇంకొక కన్సార్టియం, ఎస్ఆర్ కన్సార్టియం అనే వాళ్ళకి ఇచ్చి ఆయన పునరాది 2020లో వేసారు. వేసి తర్వాత చివరిలో అధికారాంతమున అని చివరిలో ఏం చేశాడంటే, వీళ్ళు 4 ఏళ్ళగా వీళ్ళు కట్టట్లేదు, వీళ్ళు ఎత్తిపోతల పథకం వాడికి తెలుసు, ఆయనకి తెలుసు అది ఎత్తిపోతల పథకం అంటే అవుతుందని. వాళ్ళు ఐపీ పెట్టారు, ఏదో ఏదో చెప్పి జేఎస్డబ్ల్యూ అంటే ఈ జిందాల్ స్టీల్స్ వాళ్ళకి ఇచ్చారు. జిందాల్కి వాళ్ళకి అనుభవం ఉంది స్టీల్స్లో. 8,000 కోట్లతోటి వీళ్ళు ప్లాంట్ పెడతారు, మనకి అభివృద్ధి. అప్పుడు ఇద్దరు ఒకరికొకళ్ళు బాగా డప్పు కొట్టుకున్నారు, జిందాలు ఈ జగన్మోహన్ రెడ్డి నా దగ్గర. ఇదంతా కూడా వైఎస్ షర్మిల గారు చెప్పింది, ఈ వ్యవహారం అంతా కూడా. అంటే చూడండి, రాజకీయ నాయకుల్లో ఒక కమిట్మెంట్ లేకపోతే ఏ విధంగా ఒక ప్రెస్టీజ్. ఇది యాక్చువల్గా బీజేపీ వాళ్ళు విభజన సమయంలో బీజేపీ కూడా పాత్ర ఉంది. కాంగ్రెస్ పార్టీ విభజన హామీల్లో భాగంగా కడప స్టీల్ ప్లాంట్ని కడతాము అనేది వాళ్ళు ప్రామిస్ చేసింది విభజన హామీల్లో ఒకటి. అయితే భాజపా కూడా మరి ఎవరో అడిగిన పాపాన్ని పోలేదు దాన్ని. 4-5 సంవత్సరాలు మరి ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా కడప స్టీల్ ప్లాంట్ని గురించి జగన్మోహన్ రెడ్డి కానీ అక్కడ గెలిచిన అవినాష్ రెడ్డి కానీ ఎవరు కూడా పార్లమెంట్లో చెప్పలేదని వైఎస్ షర్మిల గారు చెప్పారు. అయితే ఆ సందర్భంగా ఆమె మీరు చెప్పిన ఈ జత్వాని, సినీ నటి జత్వాని గారి విషయం కూడా వచ్చింది. వీళ్ళు వచ్చి మాట్లాడుకుంటుంది, జిందాల్లో వచ్చి తాడేపల్లి వచ్చి మాట్లాడింది, ఈ నెల్లి ఆయనతో మాట్లాడింది కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి కాదు, అది ఆ సినీ నటికిను మరి జత్వానీకి జిందాల్కి మధ్య జరిగిన వ్యవహారంలో ఆమె కేసు జిందాల్ మీద పెట్టింది. ఆ కేసు ఉపసంహరించుకోమంటే డబ్బుకు లొంగకుండా నిజాయితీగా నిలబడి పోరాడుతూ ఉంటే ఆ జిందాలు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి ఈ వ్యవహారం చేశారు. ఆమెని రాత్రికి రాత్రి కుటుంబం మొత్తాన్ని పట్టుకొచ్చి ఇలా అప్రతిష్ట పాలయ్యే రాష్ట్ర తెలుగు ప్రజానీకానికి అంత అప్రతిష్టను మూట తెచ్చుకునే వ్యవహారం ఒకటి వీళ్ళు నడిపారు అని సొంత అన్న మీదే ఆమె వ్యాఖ్యలు చేయటం జరిగింది. అంటే ఇక్కడ వైఎస్ షర్మిల గారి చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదండి. ఆమె మాట్లాడింది ఒక జెన్యూన్ కాజ్. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ గురించి వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఆ జిందాల్ అనేది భ్రష్టు పట్టిపోయింది. ఆ జిందాల్ అంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక హెచ్చరిక లాంటిది. ఇది ఒక అవినీతిలో కూరుకుపోయిన వ్యక్తి, ఒక అసాంఘిక చర్యల్లో కూరుకుపోయిన ఇంకొక వ్యక్తి చేతుల్లో, అంటే జిందాల్ చేతుల్లో ఈ విశాఖ ఉక్కు ఉంటే ఇది బదనామైపోతుంది, ఇది ఏ విధంగానూ ముందుకు రాదు. కాబట్టి దీన్ని రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టి ఏదో కొంచెం ప్రతి సంవత్సరం ఒక 1000 కోట్లు దానికి కేటాయించిన ఒక 4 సంవత్సరాల్లో కొంత వస్తుంది, కొంత ఏదైనా కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ కూడా అడగవచ్చు.
అలాంటిది ఏదైనా చెయ్యండి అనే ఉద్దేశంతో చంద్రబాబు గారికి ఒక ఆ, హెచ్చరిక లాంటి ఓ అడ్వైజ్ ఇవ్వటం జరిగింది. అంటే పనిలో పనిగా ఆమె ఒక కామెంట్స్ కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి సోదరుడు మీద. ఆయన ఎలా పుకార్లు మాంగ్ చేస్తున్నారు అనేది. రాష్ట్రం విపత్తుల్లో ఉంటే ఈయన వెళ్ళి రాజకీయ వ్యాఖ్యలు చేయటం కూడా మంచిది కాదు అని చెప్పారు. గుడ్లవల్లేరు లో జరిగిన వీడియోల విషయంలో కూడా ఆయన అడిగితే అవి పుకార్లు, ఫేక్ న్యూస్ అని కూడా కేటతెల్లకంగా చెప్పు. ఎందుకు ఫేక్ న్యూస్ అంటే 300 వీడియోలు బయటకు ఎక్కడన్నా ఒక్కటి ఎవరైనా చూసారా? కనీసం ఎవరన్నా ఒక విద్యార్థినన్నా వీడియో చూశాను అని చెప్పిందా? నీళ్ళల్లో కెమెరా వస్తే అది 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 తీయగలుగుతుందా? అంత అంత భారీ స్థాయిలో పుకార్లని ఏ విధంగా ఆడపిల్లల్ని రుద్దుతారు. ఏదో ఆగితాయి వ్యక్తులు 4-5 చేసిన పని వీడియోలు ఉన్నాయంటూ వాళ్ళ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేయటం సమంజసమా? ఇదంతా ఎవరు చేస్తున్నారో రాష్ట్రం అంతా తెలుసు అని, ఏ పార్టీ దీని వెనకమాల ఉంది అనేది కూడా ఆమె చాలా కొట్టిపారేది. చంద్రబాబు గారు ఎన్నికలకు 6 నెలలు ఉంది అనంగా కడప స్టీల్ ఫ్యాక్టరీకి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు చేసిన శంకుస్థాపనను కాదని మళ్ళీ ఆయన శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యమంత్రి అయిన 6 నెలలకు జగన్మోహన్ రెడ్డి గారు కడప స్టీల్ ఫ్యాక్టరీకి ఇంతకు ముందు చేసిన శంకుస్థాపనలన్నీ కాదని మళ్ళీ శంకుస్థాపన చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పెద్ద మాటలు చెప్పాడు. ఎన్నికలకు 6 నెలలు ఉంది అనంగా టెంకాయ కొడితే దాన్ని మోసము అంటారు, అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే టెంకాయ కొడితే దాన్ని చిత్తశుద్ధి అంటారు అని జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పెద్ద మాటలు చెప్పారు. జమ్మల్మడుగులో తాను పుట్టాను అన్నారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ 3 సంవత్సరాలలో పూర్తి చేసి జమ్మల్మడుగు రుణం తీర్చుకుంటాను అన్నారు. 15,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు చేపడతాను, 3 సంవత్సరాలలోనే పూర్తి చేసి చూపిస్తాను, అది నా చిత్తశుద్ధి అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు జగన్మోహన్ రెడ్డి. చేతలన్నీ మాటలకు మాత్రమే పరిమితమయ్యాయి. 3 సంవత్సరాలు చిత్తశుద్ధి నిద్రపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్లాంట్ గురించి పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఆ ప్లాంట్ ఏమాత్రం ముందుకు కదలలేదు. 3 సంవత్సరాల తర్వాత మళ్లీ శంకుస్థాపన చేస్తున్నామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సజ్జన్ జిందాల్ అనే వ్యక్తి శంకుస్థాపన చేస్తున్న రోజే జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఉన్న పరిచయం ఈనాటిది కాదు అని చాలా గొప్పగా వాళ్ళ సంబంధం గురించి చెప్పుకొచ్చారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ కట్టాలి అనే చిత్తశుద్ధి జగన్ గారికి గానీ జిందాల్ గారికి గానీ లేదు కాబట్టి ఇంతవరకు ఒక్క తట్టెడు మట్టి కూడా తీసి అటు పెట్టింది లేదు. సజ్జన్ జిందాల్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సంబంధం గురించి ఆయనే గొప్పగా చెప్పుకున్నారు. అది నిజం కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు జిందాల్ గారికి ఒక కడప స్టీల్ ఫ్యాక్టరీలోని 3,500 ఎకరాలు ఇవ్వడమే కాకుండా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న మైన్స్ అయితేనేమి, ప్రాజెక్ట్స్ అయితేనేమి ఇవన్నీ కూడా కట్టబెట్టడం జరిగింది. ఎందుకు అని అడుగుతున్నాం. జిందాల్ గారు మన రాష్ట్రానికి ఏం చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఆస్తులను కట్టబెట్టారో సమాధానం చెప్పాలి. ఈ డీల్స్ వల్ల జిందాల్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమిచ్చారో తెలియదు కానీ రాష్ట్రానికి మాత్రం ఒరిగింది ఏమీ లేదు. ఈ రోజు వరకు కూడా కడప స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించిన 3,500 ఎకరాలు జిందాల్ వాళ్ళ చేతుల్లో ఉంది. కానీ ఇంతవరకు ₹1 ఖర్చు పెట్టింది లేదు, ఆ ప్రాజెక్టు ప్రారంభించింది లేదు. ఈ రోజు వరకు కూడా రాళ్లు రప్పలే కనిపిస్తాయి. ఒక ఎడారి లాగా ఉంది ఆ ప్రాంతం. మరి వీళ్ళకి చిత్తశుద్ధి ఉంది అని ఎలా చెప్పుకోగలుగుతున్నారు? 25 ఎంపీలను మన రాష్ట్ర ప్రజలు ఎన్నుకుంటే పోయిన 5 సంవత్సరాలు ఈ 5 సంవత్సరాలు అదే బీజేపీ పార్టీకి ఊడిగలు చేస్తున్నారు. పార్లమెంట్ లో పెట్టిన ప్రతి బిల్లుకు ఆమోదం చెప్తున్నారు. మరి ఇలాంటప్పుడు మనకు ఏమిచ్చారు అని, మన రాష్ట్రానికి ఏం చేశారు అని ఇంత బానిసలుగా తయారయ్యారో చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు సమాధానాలు చెప్పాలి. ముఖ్యంగా ఇక్కడ మాట్లాడుతున్నది కడప స్టీల్ ఫ్యాక్టరీ విషయం. ఈ ఫ్యాక్టరీకి సంబంధించి ఇది రాజశేఖర రెడ్డి గారి కళ, ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అవసరం. కడప జిల్లా ఎడారి ప్రాంతానికి చాలా అవసరమైన ప్రాజెక్టు. ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోగా అధికారంలోకి వచ్చిన పాలకులు అందరూ కలిపి మొక్కలోనే దీన్ని తుంచేశారు. అసలు ఇది జరుగుతుందా లేదా అన్న ప్రశ్న ఈ రోజు అందరి మనసులో మెదులుతుంది. కాంగ్రెస్ పార్టీ కడప స్టీల్ ఫ్యాక్టరీ రాజశేఖర రెడ్డి గారి కల కాబట్టి కడప స్టీల్ ఫ్యాక్టరీ విభజన హక్కుల్లో యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హక్కు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం కొట్లాడతాము అని ఈ రోజు మరొకసారి ప్రజలకు చెప్తున్నాం. కలెక్టర్ కాదంబరి జత్వానీపై జరిగిన అన్యాయం మీద వైఎస్ షర్మిల గారు తీవ్రంగా ధ్వజం ఎత్తారు. మరి సొంత అన్న జగన్మోహన్ రెడ్డినే నీకు కూడా 2 ఆడబిడ్డలు ఉన్నారు కదా అనే వ్యాఖ్య కూడా చేయడం జరిగింది. అంటే అది చాలా తీవ్రమైన వ్యాఖ్య. ఎందుకంటే ఒక ఆడబిడ్డకి ఇంత అన్యాయం చేస్తావా అని సూటిగా తన అన్ననే ప్రశ్నించటం వైఎస్ షర్మిల గారికి ప్రజలు జేజేలు పలుకుతున్నారని చెప్పాలి. మహిళ నాకు
నేను కనుక్కుంటే నాకు తెలిసిన విషయం, ఆవిడ ఒక డాక్టర్ అని, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్స్కి రీసెర్చ్ పేపర్స్ కూడా రాసింది అని, ఒక అకంప్లిష్డ్ ఉమెన్ అని, ఆమె యాక్టింగ్ ఫీల్డ్లోకి వచ్చి ఒక యాక్ట్రెస్ అవుదాం అనుకున్నారని నాకు అర్థమైన విషయం. అలాంటి ఆవిడ నన్ను ఎక్స్ప్లాయిట్ చేశారు అని ఒక కేసు పెట్టబోతే అది పెద్ద మనిషి, సమాజంలో ఆర్థికంగా బాగా గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నవాడు కాబట్టి తొక్కాలని చూశాడు అని నాకు అర్థమైంది. కానీ ఒకటి ఆలోచన చేయండి, నిజంగానే కాదంబరి అనే ఆవిడ రిసీవ్ చేయాలనుకుంటే, నిజంగానే మోసం చేస్తునింది ఆయనను అనుకుంటే, అన్ని డబ్బులున్నవాడు ఒక 50 కోట్లు 100 కోట్లు ఆవిడకి ఇచ్చి ఆవిడ నోరు మూపించి ఉండగలడు. కానీ ఆవిడ ఏ ప్రెషర్కు లొంగకుండా నాకు న్యాయమే జరగాలి అని నిలబడిన దానికి ఎంత ఘోరంగా ఆవిడ్ని తొక్కాలని చూశారు. వాళ్ళ తల్లిని, తండ్రిని, వాళ్ళు కూడా చిన్నవాళ్ళు కాదు. తండ్రి ఏమో నేవీ ఆఫీసర్ అట, తల్లేమో రిజర్వ్ బ్యాంక్లో మంచి పొజిషన్లో పనిచేసిన ఆవిడట. అలాంటి వాళ్ళని కూడా జైల్లో పెట్టి, ఈమెను కూడా జైల్లో పెట్టి ఎంత దారుణంగా వీళ్ళ పవర్ను దుర్వినియోగం చేసి ఐఏఎస్ ఆఫీసర్లతో సైతం 15 మందో 20 మందో ప్లేన్లో వెళ్ళి హుటాహుటిన ఆమెను ఇక్కడ తీసుకొచ్చి అరెస్ట్ చేయడం అన్నది ఇది అన్యాయమే కాదు, ఇది వికెట్, ఇది క్రూవల్. నన్నే గనక తనొచ్చి సాయం చేయమని కోరమంటే, కొట్లాడమంటే తప్పకుండా కొట్లాడతాం అన్న పర్సనల్ కెపాసిటీ. ఎందుకంటే తనకు అన్యాయం జరిగింది అని స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి. మీరు అధికారంలో ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు మీ చేతుల్లో ఉన్నారు. మరి అలాంటప్పుడు మీకు తెలియకుండానే మీ ఆఫీసర్లు సజ్జన్ జిందాల్కు సాయం చేయబోయారా? సజ్జన్ జిందాల్కు మీకు ఉన్న సాన్నిహిత్యం సంబంధం గురించి సజ్జన్ జిందాల్ గారే చెప్తున్నారు. మరి మీ ఫ్రెండ్ను కాపాడడానికి మీరు ఇంతగా దిగజారిపోతారు అని నేనైతే ఊహించలేదు. అసెంబ్లీలో నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట, నాకు 2 కూతుర్లు ఉన్నారు, వాళ్ళకు అన్యాయం జరిగితే ఎలా ఉంటుందో నాకు తెలుసు అని చెప్పిన వాడు, పక్కన ఇంకొక ఆడబిడ్డకు అన్యాయం జరుగుతుంటే, తన హక్కుల కోసం కొట్లాడుతుంటే తప్పుడు కేసు పెట్టించి, ఒక ఫోర్జరీ కేసు కోసం ఆలోచన చేయండి. ఎవరైనా ఒక ఫోర్జరీ కేసు కోసం 15 మంది ఐపీఎస్ ఆఫీసర్లు అంతవరకు వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొస్తారా? దీని మీద ఎంక్వైరీ జరగాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి.